ఒక లక్షాధికారి తన సంపదతో సంతోషంగానే ఉండొచ్చు. కాని తనకంటే ధనవంతుడైన ఒక కోటీశ్వరుడిని చూసినప్పుడు అతనిలో ఎక్కడో అసంతృప్తి మొదలవుతుంది. అంటే ఇదొక నిరంతర పోలికలాంటిదన్నమాట. సరిగ్గా ఎప్పుడూ మనకంటి పైన ఎవరో ఒకరుంటారు కదా. సరే, ఇక రెండో లోపం. అది ఎక్కువసేపు నిలవదు కూడా. అదే రెండో లోపం. ఇవి తాత్కాలికమైనవి. తాత్కాలికమైనవి. అవును. ఈ మూలాల్లో ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు. రాత్రిపూట మద్యం సేవించి ఆనందించిన వ్యక్తికి మరుసటి రోజు ఉదయం తలనొప్పి వస్తుంది. ఆ ఆనందం అక్కడితో ఆవిరైపోతుంది. ఇది నిజం. ఒక రకంగా షుగర్ రష్ లాంటిది. వెంటనే శక్తొస్తుంది, కానీ తర్వాత నీరసం తప్పదు. ఇక మూడో పాయింట్ అయితే మనందరికీ బాగా కనెక్ట్ అవుతుందనుకుంటున్నాను. చెప్పండి. ఈ సుఖాలు అస్థిరమైనవి. నాకు గుర్తుంది, మొదటిసారి స్మార్ట్ ఫోన్ కొన్నప్పుడు ఎంత ఆనందంగా అనిపించిందో. కాని కొన్ని రోజులకే అది సాధారణమైపోయింది. ఈ మూలాలు కూడా అదే చెప్తున్నాయి. ఒక సినిమాను మొదటిసారి చూసినప్పుడే ఆనందం, రెండోసారికుండదు. అవును. ఆర్థిక శాస్త్రంలో దీన్నే లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటారు. అంటే ఒకే అనుభవాన్ని పదే పదే పొందుతున్నప్పుడు దానినుంచి వచ్చే సంతృప్తి క్రమంగా తగ్గిపోతుంది. మన ఇంద్రియాలు అలవాటు పడిపోతాయి. సరే, ప్రాపంచిక సుఖాల్లో ఇన్ని లోపాలుంటే మరి ప్రత్యామ్నాయమేంటి? ఈ మూలాలేం సూచిస్తున్నాయి? దీనికి పూర్తి భిన్నమైన భగవంతుని ఆనందం లేదా దివ్యమైన ఆనందం గురించి ఈ మూలాలు ప్రస్తావిస్తున్నాయి. అది అనంతమైనది, శాశ్వతమైనది, మరియు ఎప్పుడూ కొత్తగా ఉండేది. దీనిని వర్ణించడానికి సత్ చిత్ ఆనందం అనే పదాన్ని వాడారు. ఒక్క నిమిషం, ఆ పదాన్ని కొంచెం విడమరిచి చెప్తారా? సత్ చిత్ ఆనందం అంటే ఏంటి ఈ సందర్భంలో? తప్పకుండా. సత్ అంటే శాశ్వతమైన ఉనికి, అంటే ఎప్పటికీ నశించనిది. చిత్ అంటే సంపూర్ణమైన జ్ఞానం లేదా చైతన్యం. ఇక ఆనందమంటే ఎప్పటికీ తరగని నిత్య నూతనమైన ఆనందమనమాట. ఇక్కడ డిమినిషింగ్ రిటర్న్స్ ఉండవు. బదులుగా ప్రతి అనుభవంతో ఆనందం పెరుగుతూనే ఉంటుంది. వావ్! అంటే రుచికరమైన స్వీట్ తిన్నవాడికి బురద తినాలనిపించదు అన్నట్టుగా ఉంది పోలిక. ఈ దివ్యమైన ఆనందాన్ని రుచి చూసిన వారికి ఈ తాత్కాలిక సుఖాలు అంత ఆకర్షణీయంగా అనిపించవని ఈ మూలాల ఉద్దేశం. అవును, సరిగ్గా అదే. అందుకే విచక్షణతో ఆలోచించేవారు ఈ తేడాను గ్రహించి తమ దృష్టిని బయటి నుండి లోపలికి మళ్లిస్తారని ఈ మూలాలు చెబుతున్నాయి. ఎవరైతే తమలో తాము ఆనందాన్ని కనుగొంటారో, బయటి వస్తువులపై ఆధారపడకుండా తమ అంతరాత్మలోనే వెలుగును పొందుతారో, వారే నిజమైన యోగులని, వారు ముక్తిని పొందుతారని ఈ మూలాల సారాంశం. ఈ చర్చంతా మన దృష్టిని అంతర్గత ఆనందం వైపు మళ్లిస్తుంది.